మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం నీ సంధానంలో వచ్చి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డ, నిడుదములకు ఏర్పాటు దేని వాక్య భాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనంలో ఈ విధంగా రాయబడినవి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అకాయ యందంతటను నున్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పౌలు కొరింథీలో ఉండే సంఘానికి అనగా తాను ఈ 2వ పత్రిక రాస్తూ తమ యొక్క పరిచర్యలో తమతోటి పాలిభాగస్తులైన మరి తనతోటి సహకారులైన వారిని గూర్చి ఈ పత్రికలో ప్రారంభంగా తెలియజేశాడు. అందుకని ఇక్కడ పౌలు అంటాడు, మన సహోదరుడైన తిమోతియు అంటున్నాడు. అంటే తన తోటి సహోదరుడిగా, జత పనివారిగా క్రీస్తు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులైన వారి ఆ యొక్క సమూహమును బట్టి దేవుని పరిచర్యలో వారు ఏ విధంగా అయితే కొనసాగుతున్నారో ఆ కొనసాగుతున్న విషయాన్ని ఈ పత్రికలో గుర్తు చేశాడు. కాబట్టి అన్నాడు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన అంటున్నాడు. దేవుని చిత్తములో ఉన్నాడు, ఆ చిత్తాన్ని కొనసాగిస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా పిలువబడుతున్నాడు. పిలువబడ్డ తిను మన సహోదరుడైన తిమోతియును అంటున్నాడంటే నేను మాత్రమే కాదు ఈ పత్రిక రాసింది, నా సహోదరుడు అంటే ధనతో పాటు పరిచయలో ఉన్న తిమోతియు అంటూ కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అంటాడు. ఈ కొరింథీలో ఉండే దేవుని ప్రజలైన వారికి, దేవుని బిడలైన వారికి ఈ పత్రికను రాస్తూ ఏమంటున్నాడు, అకాయ యందంతటానున్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి రాయినది అంటాడు. అకాయ ఆయా ప్రాంతాలలో, కొరింథీలో ఉండే ప్రదేశాలలో, ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దేవుని నామమున శుభమని చెప్తున్నాడు. శుభం అంటే మేలు, మంచిది. అంటే క్రీస్తులో మేలు కలుగునని, క్రీస్తులో మంచి జరుగునని, క్రీస్తు ద్వారా ఆ మంచిని పొందేవారై ఉన్నారనే విషయాన్ని ఇక్కడ పత్రిక ప్రారంభంలో పౌలు గుర్తు చేసి చెప్తూ, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అంటాడు. అంటే తండ్రి కుమారుల యొక్క సహవాసములో ఆ కృపా కనికరాల చేత ప్రభువులో, తండ్రిలో మనము పాలిభాగస్తులు అవడానికి ఈ పత్రిక మీకు ఎంతో ఆత్మీయతను నడిపించేదై ఉన్నదనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అంటాడు. ఈ కృపచేత రక్షింపబడ్డ మనకి ఈయన మాటలు, ఈయన ఉపదేశములు సమాధానాన్ని ఇచ్చేవై ఉన్నవి. ఆ సమాధానాధిపతి అయిన క్రీస్తుని బట్టి పౌలు ఇక్కడ మాట్లాడుతూ, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అంటున్నాడు. కనికరించు అంటే తండ్రి యొక్క కనికరము చొప్పున ఆ కనికరములో కుమారుని యందు మనకి పాలుభాగస్తులుగా చేశాడు. అందుకనే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అంటున్నాడు. ఈయన కనికరము చేత ఈ సమస్తమైన ఆదరణ అంటే తండ్రి చేత కనికరింపబడి ఆదరింపబడిన వారిగా, ఆ ఆదరణ పొందేవారిగా మీరున్నారు అని పౌలు ఈ పత్రికలో చెప్తూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక అంటాడు. తండ్రి అయిన దేవునికి చెల్లించవలసిన స్తుతులను, కుమారుని ద్వారా మనము చేయవలసిన స్తుతులను, కుమారుని యందు మనకు ఉండవలసిన విశ్వాస్యతను, ఏదైతే కనికర కృపలు సమాధానము మనం కలిగి ఉన్నామో వాటిని బట్టి ఇక్కడ పౌలు ఈ పత్రికను ప్రారంభిస్తూ చెప్తూ అంటున్నాడు, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారు మగునట్లు
ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అంటాడు. ఆదరణ అంటే సమాధానపరిచేవాడు, నెమ్మదినిచ్చేవాడు, సహవాసాన్ని కలుగు చేసేవాడు, ఆయనతో పాటు మనకి పాలుభాగస్తులు దయచేసేవాడు. ఇప్పుడు తండ్రి చేత ఆదరింపబడిన కుమారుడు ఎలాగైతే ఆయన చిత్తాన్ని జరిగించాడో, ఇప్పుడు కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్న ఆయన ప్రజలైన వారు, ఆయన శిష్యులైన వారు, ఆయన జనమైన వారిని కూడా అట్టి రీతిగా ఆదరించువారై ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, అంటే ప్రభువు తండ్రి ఏ విధంగా మమ్మల్ని ఆదరిస్తున్నారో ఆ ఆదరణతోనే ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా అంటాడు. ఒకవేళ ఇహలోకంలో ఉండే శ్రమలు ఎలాంటివైనా కానీ ఆ శ్రమల్లో ఉన్నవారిని మేము ఆదరించడానికి తండ్రి ఆదరణ పొందిన మేము ఆ ఆదరణలో పాలుభాగస్తులు అవుతూ అంటూ ఏమంటున్నాడు, ఎట్టి శ్రమలో ఉన్నవారిని నేను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు అంటాడు. అంటే ఆదరించగలిగిన శక్తి ఎవరివ్వాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఇవ్వాలి. ఆ శక్తిని బట్టి, ఆ బలాన్ని బట్టి మాట్లాడుతూ ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు అంటాడు. ఇప్పుడు మేము చేసే ఈ పరిచర్య సేవ ఏదైతే ఉందో దీనిలో ఆయన మమ్ములను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, విశ్వాసంలో ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన కృపచేత, ఆయన శక్తి చేత ఇవన్నీ మేము చేయగలుగుతున్నామనే విషయాన్ని పౌలు పత్రికలో చేస్తూ, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది అంటాడు. ఇప్పుడు క్రీస్తు కొరకు వాళ్ళు పడుతున్న శ్రమ, కష్టము ఏదైతే ఉందో అదంతా వాళ్ళు ఏ విధంగా అయితే కలిగి ఉంటుందో దాని విషయంలో వాళ్ళు ఏం పొందుతున్నారంట? ఆదరణ పొందుతున్నారంట, రక్షణ పొందుతున్నారంట. పౌలు ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యొక్క శ్రమలో మా యందు ఎలాగ విస్తరించుచున్నవో, అంటే శ్రమలు ఎలాగ వారి చుట్టూ మరి వారి చుట్టూ శ్రమలు మరి అనేకముగా ఉన్నప్పుడు వాటిని చూచి వారు బెదరక అదరక వారు ఏం చేశారు చెప్తున్నాడు, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయం మాకు విస్తరించుతుంది. శ్రమలు ఎలా విస్తరిస్తున్నాయో ఆ శ్రమలకు ఎంటే ఎక్కువగా మాకు ఏమని కలుగుతుంది? ఆయన ద్వారా ఆదరణ కలుగుతుంది అంటాడు. అంటే శ్రమలో తనకి ఏం పొందాడు? ఇప్పుడు ఆదరింపబడ్డాడు. శ్రమలో తాను దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. శ్రమలో తాను దేవుని చేత కృపయందు జీవించువాడై ఉన్నాడనే విషయాన్ని పౌలు పత్రిక ద్వారా కొరింథీ సంఘానికి తెలియజేస్తూ, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఆ ఆదరణ మేము కూడా పొందుచున్నామని ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 6వ వచనంలో అంటున్నమాట, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము అంటాడు. అంటే కలిగే శ్రమలో ఆదరణ, రక్షణ ఎవరి కొరకు? దేవుని ప్రజల కొరకు, దేవుని జనాంగం కొరకు, దేవుని ప్రజలైన ఎవరైతే ప్రభువునందు విశ్వాసించేవారైనారో వారందరి కొరకు అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము అంటాడు. అంటే మీరు ఆదరింపబడాలని మేము ఆదరణ పొందుతున్నాము. మేము శ్రమ పడుతుంది దేనికోసం? మీకోసం. అంటే ఏంటి? ప్రభువు మన కొరకు ఏదైతే తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన మరణం ద్వారా మనకి నిత్య జీవాన్ని ఇచ్చారో అలాగా ఆయన యందు నిలిచిన వారికి ఆయన తన కృపను విస్తరింపచేయువాడై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదాము. ఆ ఆదరణ మేము కూడా పొందుచున్నాము అన్నాడు. ఆ ఆదరణ మీరే కాదు, మేము కూడా పొందుతున్నాం. అంటే క్రీస్తు చేత, క్రీస్తు ద్వారా, తండ్రి ద్వారా ఆదరింపబడిన వారిగా, ఆదరణ పొందిన వారిగా, క్రీస్తులో పాలిభాగస్తులైన వారిగా వారు ఉన్నారనే విషయాన్ని చెప్తూ ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నాము. ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అంటున్నాడు. ఈ కలిగే శ్రమలను సహించడానికి ఓపికతో, అంటే దేవుని యొక్క శక్తి చేత, బలము చేత, ఆత్మచేత వారు నింపబడుతూ ఈ పత్రికను రాయటం జరిగింది. అంటే దేవుని యొక్క అనుభవాలు, అనుభూతులు కలిగిన వారిగా, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని పొందిన వారిగా దేవుని యొక్క సమూహమందు మరి కొరింథీలో ఉండే సంఘానికి ఈ శుభవచనాలను చెప్తూ చివరిగా అంటాడు పౌలు, మీరు శ్రమలలో ఎలాగ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలో కూడా పాలివారై ఉన్నారని ఎరుగుదుము. గనుక మిమ్మును గూర్చియు మా నిరీక్షణ
స్థిరమై ఉన్నది అంటున్నాడు. అంటే శ్రమలలో మీరు ఎలాగ పాలిభాగస్తులు, అంటే క్రీస్తు కొరకు మీరు ఎలాగైతే శ్రమ పడుతున్నారో, ఆ విధమైన శ్రమలో మీరు దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డారో, అదే రీతిగా మీరేమవుతున్నారు ఇప్పుడు, అలాగే ఆదరణలో కూడా పాలివారై ఉన్నారు అన్నాడు. శ్రమలోనే కాదు, ఆదరణలు అంటే దేవుని చేత ప్రేమింపబడ్డవారిగా, ఆ ప్రేమను కొనసాగించే వారిగా మీరు ఉంటున్నారు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క ప్రేమలో, క్రీస్తు యేసు యొక్క ఆదరణలో తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్న విషయాన్ని ఇక్కడ పౌలు పత్రిక ద్వారా గుర్తు చేశాడు. ఆ ఆదరణ మాటలను ఇక్కడ గుర్తు చెప్తున్నాడు. మీరు శ్రమలో ఎలాగ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది అన్నాడు. ఏ నిరీక్షణతో వాళ్ళు కనబడుతున్నారో, ఏ నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నామో, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకుంటారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారిని ఆయన తన రాజ్య వారసులుగా చేయబడినాడు. కాబట్టి ఇట్టి ఆదరణ అంటే దేవునితో మనకి ఉండే సమాధానము, సంబంధమైన ఆ యొక్క కార్యం ఏదైతే ఉందో దాని అంతటిని బట్టి ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, మనము ఒకరి చేత ఒకరు ఆదరింపబడుతూ శ్రమలో పాలుభాగస్తులవుతూ క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడ్డ వారమై ఉన్నప్పుడు తప్పక ఆ నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణను మనము కలిగిన వారమై, నిరీక్షణ లేని ఇతర వాళ్ళే కాక దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆ నిరీక్షణకు తగినట్లుగా మనము జీవించినట్లయితే తప్పక ఆయన రాజ్యమందు మనము జీవించేవారమై ఉంటాము. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ మహిమలోనికి మనం కొనుపోబడతామని భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ యొక్క శుభాభివందనములను తెలియజేస్తున్న సందర్భము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన కొరింథీలో ఉండే సంఘాన్ని, విశ్వాసులను, సమూహం అంతటిని నాయన మరి వారు పరిచర్య చేయొచ్చు, ఆ పరిచర్యలో పాలుభాగస్తులను చేయొచ్చు, వారు శ్రమపరచబడుతూ శ్రమలో మరి దేవా నీ యొక్క చిత్తాన్ని వారు జరిగించి ఆదరింపబడుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తారు. కాబట్టి నాయన ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచారో, ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచారో వారందరూ ప్రభువా నీవు నీ రాజ్యానికి వారిని వాసులుగా చేయవాడు. నిరీక్షణ కలిగిన వారిగా, నిరీక్షణ లేని వారిగా కాక నిరీక్షణ కలిగిన వారిగా నీ కృపయందు నిలిచేవారై ఉండాలని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నాయన నీ చిత్తం ఏమైనదో, నీ ఉద్దేశం ఏమైనదో ఎరిగి దాన్ని గ్రహించి ఆ ప్రకారం జీవించి నీతో యుగయుగాలు జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచు, రోగులం ప్రభావ స్వస్థపరచు. నాయన ఏప్రిల్ మాసం అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి ఈ చివరి దినాన్ని ఇటు రీతిగా నేను ప్రార్థించుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరింపజేసుకొని రాబోయే మే కాలంలో నాయన ఈ యొక్క భయంకరమైన వేడి నుండి, ఈ యొక్క ఎండల నుండి మమ్మల్ని కాపాడి సంరక్షించమని, నీ పరిచర్య అంతట్లో మీరు మాకు తోడయండమని, చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీరు ఆకడికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, దిన దీవెనలతో నింపమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.